ఫ్యాక్ట్ నెంబర్ 1. మనందరం కొన్ని ఫుడ్ ఐటమ్స్ని ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం. ఎందుకంటే మనందరిది మధ్యతరగతి మందహాసం. తెచ్చుకున్న సామాన్లు కొన్ని రోజులు మిగిలితే ఖర్చులు కలిసొస్తాయనే భావన మనలో చాలా మందికి కామన్. కానీ మనం పొరపాటున కొన్ని సామాన్లు ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఒకవేళ పెడితే జరిగే మంచి కన్నా అనర్థాలే ఎక్కువ. మరి అవేంటో ఇప్పుడు చూద్దామా? నెంబర్ 1 హోల్ స్పైసెస్. నెంబర్ 2 బ్రెడ్. నెంబర్ 3 నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్. నెంబర్ 4 మసాలాస్. నెంబర్ 5 కేసర్. నెంబర్ 6 కాఫీ. ఈ ఐటమ్స్ని ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఇంకా మీకు తెలిసిన కొన్ని ఐటమ్స్ ఏమైనా ఉంటే మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు చిన్న పజిల్ కూడా, బనానాస్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేయొచ్చా? ఒకవేళ పెట్టొచ్చంటే ఎస్ అని లేదా నో అని మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఫ్యాక్ట్ ముఖ్యంగా అమ్మాయిల కోసం. ఈ ఫ్యాక్ట్ చాలా మందికి హెల్ప్ అవుతుంది. సో ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి. అమ్మాయిలు పీరియడ్స్లో ఉన్నప్పుడు ఇప్పుడు మెన్షన్ చేసే ఫుడ్స్ ఏవి కూడా తినకూడదు. రిఫైన్డ్ షుగర్ స్వీట్స్ని అస్సలు తినకూడదు. ఎందుకంటే ఇవి మూడ్ స్వింగ్స్ ఎక్కువగా అయ్యేలా చేస్తుంది అండ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా ఫ్లక్చువేట్ అయ్యేలా చేస్తుంది. సో మీకు ఒకవేళ షుగర్ క్రేవింగ్స్ ఉన్నట్లయితే దేశీ గీ లేదా జాగరీ స్వీట్స్ని కొంతవరకు కన్సిడర్ చేయొచ్చు. కెఫీన్, టీ ఆర్ కాఫీ అవాయిడ్ చేయాలి. ఎందుకంటే అది హెడేక్ పెరిగేలా చేస్తుంది. ఆల్కహాల్, పీరియడ్స్లో ఉన్నప్పుడు ఆల్కహాల్ని అస్సలు కన్జ్యూమ్ చేయకూడదు. ఎందుకంటే అది బాడీని డీహైడ్రేట్ చేయడంతో పాటు మెన్స్ట్రువల్ సైకిల్ స్టేట్ని ఇంపాక్ట్ చేస్తుంది. పొటాటో చిప్స్, ఇందులో సాల్ట్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల పెయిన్ ఇంక్రీజ్ అవుతుంది. వైట్ బ్రెడ్, బ్రెడ్లో ఉండే గ్లూటెన్ మీ ఈస్ట్రోజన్ హార్మోన్ని డిస్టర్బ్ చేస్తుంది. సో ఒకవేళ బ్రెడ్ తినాలంటే గ్లూటెన్ ఫ్రీ బ్రెడ్ని ట్రై చేయండి. స్పైసీ ఫుడ్స్, వీలైనంత వరకు స్పైసీ ఫుడ్స్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే అది స్టమక్ని ఇరిటేట్ చేయడంతో పాటు బర్నింగ్ సెన్సేషన్ని క్రియేట్ చేస్తుంది. ఇది కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్పడం లేదు, బట్ చాలా వరకు తగ్గిస్తే బెటర్. ఐస్ క్రీమ్, ఇందులో డైరీ, షుగర్, సాల్ట్, వెజిటబుల్ ఫ్యాట్, ప్రోస్టాగ్లాండిన్ ఎక్సెట్రా ఉంటాయి. ఇవి జస్ట్ పీరియడ్ క్రాంప్స్ని వర్స్ చేయడంలో తప్ప ఇంకెందుకు హెల్ప్ అవ్వదు. సో ఇంట్లో ఒకవేళ ఐస్ క్రీమ్ ఉన్నట్లయితే దాన్ని ఆ 3-4 డేస్ బయటికి విసిరేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 3. భారతరత్న, ఇండియాలోనే హైయెస్ట్ అవార్డు ఇది. భారతరత్న అవార్డీస్కి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయో మీకు తెలుసా? ఇప్పటి వరకు ఈ అవార్డు కేవలం 49 మందికి మాత్రమే వచ్చింది. ఈ హైయెస్ట్ సివిలియన్ అవార్డుని ప్రతి సంవత్సరం కేవలం 3 మాత్రమే పొందగలరు. మరి ఈ అవార్డు అందుకున్న వాళ్ళకి బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దామా? నో ఇన్కమ్ ట్యాక్స్ ఫర్ ఎంటైర్ లైఫ్ టైం. ఈ అవార్డుని అందుకున్న వారికి ఎంటైర్ లైఫ్ టైంలో వాళ్ళ ఇన్కమ్ మీద ఎటువంటి ట్యాక్స్ కూడా ఉండదు. ఎయిర్ ఇండియా ఫస్ట్ క్లాస్ మరియు రైల్వే ఫస్ట్ క్లాస్ టికెట్స్ ఎంటైర్ లైఫ్ టైంలో ఫ్రీ ఆఫ్ కాస్ట్కి లభిస్తుంది. వీళ్ళు క్యాబినెట్ మీటింగ్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు అండ్ వీళ్ళ పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు ద 4th క్యాబినెట్ మినిస్టర్. భారతరత్న అవార్డు పొందిన వాళ్ళకి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ అవసరం అయినట్లయితే గవర్నమెంట్ తన సొంత ఎక్స్పెన్సెస్తో ఈ ఫెసిలిటీని ప్రొవైడ్ చేస్తుంది. వీరు ఏదైనా ఇతర స్టేట్కి ప్రయాణిస్తున్నప్పుడు వీరికి ఆ స్టేట్ గెస్ట్ ఆనర్ లభిస్తుంది. దాంతోపాటుగా వీవీఐపీ ట్రీట్మెంట్ కూడా లభిస్తుంది. ఒకవేళ ఫారెన్ కంట్రీస్కి ప్రయాణిస్తున్నట్లయితే ఇండియన్ ఎంబసీ నుంచి వీళ్ళకి అన్ని ఫెసిలిటీస్ లభిస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 4. దంగల్ మూవీలో బబితా కుమారి రోల్లో యాక్ట్ చేసిన ఈ చిన్న పాప మీ అందరికీ గుర్తుందా? తన యాక్టింగ్తో మనందరినీ ఎంతగానో అట్రాక్ట్ చేసింది. బట్ అన్ఫార్చునేట్లీ అట్ ద ఏజ్ ఆఫ్ జస్ట్ 19 years తను చనిపోవడం ఎంతో బాధాకరం. అసలు ఏం జరిగిందంటే తను ఒక రేర్ ఆటో ఇమ్యూన్ కండిషన్ అయిన డర్మటోమయోసైటిస్తో బాధపడుతూ ఉండేది. ఈ కండిషన్ని ఓన్లీ స్టెరాయిడ్స్ ద్వారా మాత్రమే ట్రీట్ చేయగలరు. ఈ ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ స్టెరాయిడ్స్ తన ఇమ్యూన్ సిస్టమ్ని బాగా వీక్ చేశాయి. ఈ కండిషన్ తెలిసి ఎయిమ్స్లో అడ్మిట్ అయ్యే టైంకే తన లంగ్స్లో ఫ్లూయిడ్ అక్యూములేట్ అవ్వడం వల్ల తను బ్రీతింగ్ కష్టమై చనిపోయింది. స్టడీస్ కంప్లీట్ అయ్యాక తన పూర్తి ఫోకస్ యాక్టింగ్ మీద పెడదామని ఎన్నో కళ్ళ కన్నది. వి లాస్ట్ అ టాలెంటెడ్ ఇండివిజువల్ అండ్ షీఈస్ గాన్ టూ సూన్. రెస్ట్ ఇన్ పీస్ సుహాని. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఇంకొన్ని రోజుల్లో ఇండియాలో ఎలక్షన్స్ అవబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఎలక్షన్స్ అనగానే మనకు కామన్గా వినిపించేది మనీ. బిజినెస్ మ్యాన్ సినిమాలో చూపించినట్లుగా లక్ష్మీదేవిని పంచుకుంటూ వెళ్ళిపోతారంతే. ఆఖరికి కొన్ని ఏరియాస్లో డబ్బులు ఇస్తేనే గానీ ఓట్స్ వెయ్యమని చెప్పే పరిస్థితి కూడా మన భారతదేశంలో ఉంది. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్గా ఏడీఆర్ రిపోర్ట్ ప్రకారం అఫీషియల్గా నేషనల్ పొలిటికల్ పార్టీస్కి ఎంత మొత్తంలో డొనేషన్స్ వచ్చాయో రిపోర్ట్ రిలీజ్ అయింది. పైగా ఇలా వచ్చిన డొనేషన్స్కి ఎటువంటి జీఎస్టీ కూడా ఉండదు. మరి ఏ పార్టీకి ఎంత డొనేషన్ వచ్చిందో చూద్దామా? ఇది లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో వచ్చిన డొనేషన్స్. బీజేపీ 720 కోట్లు, కాంగ్రెస్ 80 కోట్లు, ఆప్ 37 కోట్లు, ఎన్పీపీ 7 కోట్లు, సిపిఐ 6 కోట్లు, బీఎస్పీ 0. సుమారుగా 12,167 మంది దగ్గర నుంచి 850 కోట్లు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో డొనేషన్స్గా రావడం విశేషం.
మరియు బీజేపీకి ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే 17.12% ఆఫ్ గ్రోత్ని డొనేషన్స్ రూపంలో రిజిస్టర్ చేసింది. 21-22లో 614 కోట్లు రాగా 22-23లో 720 కోట్లు రావడం విశేషం. ఫ్యాక్ట్ నెంబర్ 6. రతన్ టాటా మోర్ దెన్ బిజినెస్ మ్యాన్స్, ది టాటాస్ ఆర్ హ్యూమానిటేరియన్స్. ఈ మాట వాళ్ళ కోసం తెలిసిన ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. అండ్ రీసెంట్గా ఇదే స్టేట్మెంట్ని నిజం చేసే విధంగా రతన్ టాటా గారు ముంబైలోని ఒక యానిమల్ హాస్పిటల్ని ప్రారంభించనున్నారు. ఇది 24/7 ఓపెన్లో ఉండబోతుంది. సుమారుగా 2.2 ఎకరాల స్థలంలో 165 కోట్ల ఖర్చుతో ఈ హాస్పిటల్ని నిర్మించనున్నారు. అంతేకాదు ఇందులో 200 మంది పేషెంట్స్కి హౌసింగ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయనున్నారు. దీని మొత్తం బాధ్యతలు థామస్ హీత్కోట్ అనే బ్రిటిష్ వెటర్నరీ డాక్టర్ ఆధ్వర్యంలో జరగనుంది. కేవలం దీనికోసమే అతను ముంబైకి రీలొకేట్ అవ్వడం విశేషం. మరి మీలో ఎంతమంది యానిమల్ లవర్స్ ఉన్నారో హ్యాట్స్ ఆఫ్ రతన్ టాటా అని మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఫ్యాక్ట్ నెంబర్ 7. మీకు మన ఇండియాలో ఉండే మోస్ట్ ఎక్స్పెన్సివ్ హోటల్స్ ఏంటో తెలుసా? కుమాకారం లేక్ రిసార్ట్. ఇది కేరళలో లొకేట్ అయి ఉంది. ఇక్కడ ఒక్కరోజు స్టే చేయడానికి సుమారుగా 12,000 నుంచి 50,000 వరకు ఖర్చు అవుతుందట. ఓబరాయ్ అమర్ విలాస్. ఇది ఆగ్రాలో లొకేట్ అయి ఉంది. ఇక్కడ ఒక్కరోజు స్టే చేయడానికి 25,000 నుంచి 150,000 వరకు ఖర్చు అవుతుంది. లీలా ప్యాలెస్. ఇది న్యూఢిల్లీలో ఉంది. ఇక్కడ ఒక్కరోజు స్టే చేయడానికి 11,000 నుంచి 3,50,000 వరకు ఖర్చు అవుతుంది. ఉదయ్పూర్లోని తాజ్ ప్యాలెస్. ఇక్కడ ఒకరోజు స్టే చేయడానికి 17,500 నుంచి 3,80,000 వరకు ఖర్చు అవుతుంది. ఉమైద్ భవన్ ప్యాలెస్ జోధ్పూర్. ఇక్కడ ఒకరోజు స్టే చేయడానికి 21,000 నుంచి 4 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఓబరాయ్ ఉదయ్ విలాస్. ఇది ఉదయ్పూర్లో లొకేట్ అయి ఉంది. ఇక్కడ ఒక్కరోజు స్టే చేయడానికి 90,000 నుంచి 11 లక్షల వరకు ఖర్చు అవుతుంది. తాజ్ హోటల్ ముంబై. ఇక్కడ ఒకరోజు స్టే చేయడానికి సుమారుగా 31,000 నుంచి 22,90,000 వరకు ఖర్చు అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8. జీడిపి. మీ అందరికీ తెలిసిందే, జీడిపి అనేది మన దేశ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. మనం కూడా బడ్జెట్ సెషన్స్లో తరచుగా జీడిపి గురించి వింటూనే ఉంటాం. ఈ జీడిపి అనేది ఒక నిర్దిష్ట సంవత్సరం అంటే స్పెసిఫిక్ ఇయర్లో మన దేశంలో ఉత్పత్తి అయిన గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క మొత్తం వాల్యూ. సింపుల్గా చెప్పాలంటే జీడిపి పెరిగితే మన దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా తయారవుతుంది. మరి మన దేశం నుండి సిటీస్లో ఏ మేజర్ సిటీ యొక్క జీడిపి ఎంత ఉందో ఇప్పుడు చూద్దాం. ఇందులో మన విశాఖపట్నం పేరు కూడా ఉంది. నెంబర్ 10th ప్లేస్లో వైజాగ్ $48.5 బిలియన్. సూరత్ $59.8 బిలియన్. అహ్మదాబాద్ $68 బిలియన్. పూణే $69 బిలియన్. హైదరాబాద్ $75 బిలియన్. చెన్నై $78.6 బిలియన్. బెంగళూరు $110 బిలియన్. కోల్కతా $150 బిలియన్. ఢిల్లీ $293.6 బిలియన్. మరి ఫస్ట్ ప్లేస్లో మన ఆర్థిక రాజధాని అయిన ముంబై $310 బిలియన్ తో మొదటి స్థానంలో ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 9. ఈ మధ్యకాలంలో మనం తరచుగా న్యూస్లలో చూస్తూనే ఉన్నాం, యంగ్ పీపుల్ ఎక్కువగా హార్ట్ అటాక్స్కి గురవుతున్నారు. అయితే రీసెంట్గా జర్నల్ ఆఫ్ మెడికల్ మెడిసిన్ వారు పబ్లిష్ చేసిన ఒక రిపోర్ట్ ప్రకారం ఎవరైతే బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేస్తారో వాళ్ళలో 35% హార్ట్ అటాక్ యొక్క రిస్క్ మరియు బ్లడ్ ప్రెషర్ వచ్చే ఛాన్స్ ఉన్నాయట. సుమారుగా 1,600 మంది ఇండివిజువల్స్ మీద చేసిన ఈ పరిశోధనలో బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల 35% హార్ట్ డిజీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని, అలానే ఒబెసిటీ కారణంగా 33% వరకు హార్ట్ డిజీజెస్ వచ్చే ఛాన్స్ ఉన్నాయని వెల్లడించారు. ఈ ఎక్సెసివ్ ఫాస్టింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన బాడీ బ్లడ్ షుగర్ లెవెల్స్ని మెయింటైన్ చేయడానికి కౌంటర్ రెగ్యులేటరీ హార్మోన్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఇది హార్ట్లో ఉండే ఎథిరోక్లెరోసిస్ మరియు ప్లేగ్ రప్చర్స్ని నెగిటివ్గా ఇంపాక్ట్ చేస్తుందట. దీని కారణంగా హార్ట్ డిజీజెస్ పెరిగే ఛాన్స్ ఉన్నాయని వెల్లడించారు. సో మీరు ఎవరైనా బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేస్తున్నట్లయితే చాలా జాగ్రత్తగా ఉండండి. ఫ్యాక్ట్ నెంబర్ 10. మనందరికీ ఫ్యూచర్ అంటే ఎప్పుడూ ఒక తెలియని ఎగ్జైట్మెంట్ ఉంటుంది. మరి మీలో ఎవరికైనా మన ఇండియా 2050 సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, ఎలాంటి కొత్త చేంజెస్ రాబోతున్నాయని తెలుసుకోవాలనిపిస్తుందా? అయితే ఇప్పుడు మనం తెలిసిన కొన్ని వాటి గురించి చూద్దాం. ఫస్ట్లీ 2050 సంవత్సరంలో మన ఇండియా యొక్క జనాభా చైనా మరియు యుఎస్ఏ ఈ రెండు దేశాలని కలిపినా కూడా చాలా ఎక్కువ, అంటే వే అహెడ్ ఉండబోతుంది. ఇండియాలో ఉండే మోటార్ సైకిల్ మార్కెట్లో 80% వరకు ఎలక్ట్రికల్ వెహికల్ యూసేజ్ ఉండబోతుంది. డీజిల్ మరియు పెట్రోల్ కార్స్ యొక్క యూసేజ్ డ్రాస్టికల్గా తగ్గబోతుంది. ఇండియా 3rd లార్జెస్ట్ ఎకనామికల్ సూపర్ పవర్గా తయారవబోతుంది. హ్యూజ్ క్లైమాటిక్ చేంజెస్ రాబోతున్నాయి. సమ్మర్స్ మరింత వేడిగా ఉండబోతుంది. అలానే వాటర్ లెవెల్స్ ఇంక్రీజ్ అయి కోల్కతా మరియు ముంబై లాంటి సిటీస్లో కొన్ని ప్లేసెస్ అండర్ వాటర్లో ఉండబోతున్నాయి. ఇండియాలో 100+ స్మార్ట్ సిటీస్ ఉండబోతున్నాయి. అండ్ చాలా వరకు రూరల్ ఏరియాస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ సిటీ లెవెల్కి అప్గ్రేడ్ అవబోతున్నాయి.
సివియర్ వాటర్ మరియు ఎలక్ట్రిసిటీ షార్టేజ్ రాబోతుంది. బేసిక్ ఎమ్యూనిటీస్ అన్నీ కూడా చాలా ఎక్స్పెన్సివ్గా మారబోతున్నాయి. ఇండియా లార్జెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ సోషల్ మీడియా మరియు ఏఐ మార్కెట్గా నిలవబోతుంది. మరి మీకు ఎలాంటి చేంజెస్ వస్తాయని భావిస్తున్నారో మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని మా కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ మరియు ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మా నుంచి మరిన్ని అప్డేట్స్ పొందడం కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్లో మా ఛానల్ని ఫాలో అవ్వండి. వాటి తాలూకు లింక్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్